బాణాలు శరీరంలో గుచ్చుకుంటే వాటిని పెకలించే విధానానికి సంబంధించిన చికిత్సలు మన దేశంలో ఉన్నాయి. అదే చెబుతున్నాడు ఇక్కడ విదురుడు. శరీరంలో ఏమైనా బాణాలో బాంబులో ఏవైనా సరే దిగిపోయినా ఏదో రకంగా బయటికి తీయచ్చయ్యా, ప్రాణాలు పోకుండా చేయొచ్చు. కానీ మనమున నాటిన మాటలు వినుము ఎన్ని ఉపాయములను వెడలునే అధిపా. కుటుంబాల్లో ఇది పెద్ద సమస్య. పూర్వము అంతే, ఇప్పుడు అంతే. కుటుంబాల్లో ఉంటుంది ఎక్కువ. ఏదో నోటుకు వచ్చిందని మన బంధువులను ఎవరినో ఏదో అనేస్తాం. వాళ్ళు జీవితాంతం మర్చిపోలేరండి ఆ బాధ. మనం తర్వాత ఎంత బతిమాలినా సరే, ఇప్పుడంటే ఇలా మాట్లాడుతుంది అవసరం కొద్దీ, కానీ అప్పుడు ఏమంది నలుగురిలో అంటారండి వెంటనే. అంచేతన మాట నోట్లోంచి బయటికి వచ్చే ముందే ఆలోచించుకోవాలి. కాలు జారితే తీసుకోవచ్చు, నోరు జారితే తీసుకోలేవు. నోరు ఎక్కడ జారిందో మనకే తెలియదు, ఎలా తీసుకుంటాం. కాలు జారితే తీసుకోవచ్చు, కట్టించుకోవచ్చు. మాట అనే ముందే ఆలోచించాలి. మనుషులు డబ్బు లాగేసుకున్నా ఏదైనా గోమే కొట్టినా భరిస్తారేమో కానీ ఆ మాటలు మర్చిపోలేరు. అటువంటి మాటలు అన్నారు మీరు పాండవులు. అంచేత వాళ్ళన్నిటికీ వాళ్ళు జవాబు చెప్పడానికి సిద్ధంగా ఉన్నారు.